మోదీ చరిత్ర కంటే రాహుల్ గాంధీ చరిత్ర గొప్పదన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాంగ్రెస్ బీజేపీ లాగా దొంగ వాగ్దానాలు చేయదన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే దేశం భద్రంగా ఉంటుందని తెలిపారు. బీజేపీ వాళ్లు ఓట్ల కోసం రాముణ్ణి రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శించారు జగ్గారెడ్డి. భారతదేశం రైతులు పండించిన పంటని దేశ ప్రజలు తినుకుంటూ తిన్నది అదనంగా వచ్చిన పంటని 200 దేశాలకు సరఫరా చేసిన చరిత్ర ఘనత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ మన ప్రధానమంత్రి గారు అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఆయన ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నెహ్రూ గారు. ఇది చరిత్ర. రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారిది. కాబట్టి ఈరోజు దేశం మొత్తంలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేసిండు. నెహ్రూ గారు వేసిన పునాది, ఆయన వేసిన ఇచ్చంలో నుంచే మీరందరూ ఈరోజు సుఖ భాగ్యాలతో సుఖ సంతోషాలతో మీరు బతుకుతున్నారనే వ్యవహారాన్ని మర్చిపో. మీరు మంచి చెప్పకండి రాహుల్ గాంధీ గారి కుటుంబం, ఎందుకంటే మీరు అపోజిషన్ లీడర్లు మీరు చెప్తే మీకు ఓట్లు పడాయి. మా గొప్పతనాన్ని, కాంగ్రెస్ గొప్పతనం గురించి మీరు చెప్పకండి, మీకు ఓట్లు పడాయి. కానీ చెడు చెప్పకండి, చరిత్రహీనులు కాకండి. ఇది కాంగ్రెస్ పార్టీ కొంత స్పష్టత. అందుకే అన్న, ఇలాంటి చరిత్ర గల్ల ఒక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే దేశ ప్రజలకు భద్రత, స్వేచ్ఛ. ఈ రోజు ఎవరన్నా కష్టాలలో ఉంటే, బాధలలో ఉంటే స్వేచ్ఛగా మీడియా ప్రచురించే స్వేచ్ఛ లేని దుస్థితి, ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే వ్యవస్థ ఈరోజు బీజేపీ ప్రభుత్వము. ఇది కాదు ప్రజలు కోరుకునేది. శ్రీరామచంద్రుడు భగవానుడు అందరి దేవుడు. శ్రీరామచంద్రుడి పరిపాలనలో కులాలున్నాయి, అన్ని మతాలున్నాయి. శ్రీరామచంద్రుడు కుల మతాల పరిపాలన చేయలే, కుల మతాలకు అతీతంగా రాజ్య పరిపాలన చేసిండు. ఈ జ్ఞానం కూడా బీజేపీ నాయకులు లేకపోవడము, ఇది ప్రజలు ఆలోచించకపోవడము చాలా బాధ అనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రజలను ఏం చూస్తుంది? వాళ్ళ కడుపు నిండా తిండి తిన్నారా తినలేరా అని చూస్తుంది. బీజేపీ ఏం చూస్తుంది? మాకు ఓట్లు పడ్డాయా లేవా అని చూస్తుంది. ఇది ఆ కుటుంబానికి ఈ నాయకులకు ఉన్న తేడా. సారాంశము, ముఖ్య ఉద్దేశము ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం మీరు కూడా చెయ్యాలని